అండి, వెల్కమ్ టు ఎంటీసీ ఎంబ్రాయిడరీ. నేను మీ భవ్య. సో ఈ 2025ని ఒక బిజినెస్ తో ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదు? సో ఏ బిజినెస్ అంటే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ బిజినెస్. మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఇంట్లో పెట్టే మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయకుండా మనం బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. మన ఎంటీసీలో ఆఫర్ అయితే నడుస్తుంది. స్ట్రైట్ అవే 50,000 డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ మిషన్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాను. మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. ప్రజెంట్ ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ కంపెనీలో నేను ఉన్నాను. ఇక్కడ మీరు ఎవరైనా కానీ ఎంబ్రాయిడరీ బిజినెస్ కి సంబంధించినటువంటి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా హైదరాబాద్ కి రండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ని మనం కంపెనీ సిఇఓ గారిని అడిగి తెలుసుకుందామా? ఒకసారి రండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీసీ ఎంబ్రాయిడరీ. నేను మీ భవ్య. సో ముందుగా మన స్టోర్ ఎక్కడ ఉందో చెప్తానండి. మన స్టోర్ వచ్చేసి సుచిత్ర నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి కుత్బుల్లాపూర్ ఉంటుంది. కుత్బుల్లాపూర్ లో రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5 లో అయితే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్ స్టోర్ అయితే ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ మిషనరీస్, వాటి ఫ్రేమ్ సైజెస్, దాని యూసేజ్ ఏంటి, ఎవరు వాడితే అది బెటరు, దాంతో పాటు మన ఇయర్ అండ్ సేల్ అయితే నడుస్తుందండి. మీకు ఇయర్ అండ్ సేల్ చెప్తాను అండ్ పూర్తి వివరాలు చెప్తాను. కంప్లీట్ గా వీడియో అయ్యేంత వరకు చూడండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ మోడల్ మిషనరీ అండి. సో ఇది హైలీ రొబస్టిక్ మోడల్ అన్నమాట. ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. సో ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటే ఇలా వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది. 1.5 మీటర్ క్లాత్ ఈజీగా దీని మీద పెట్టుకోవచ్చు మనము. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీని మీద అట్ ఏ టైం మనము లెహంగా వర్క్ వేసుకోవచ్చు, బ్లౌజ్ వర్క్ అయితే వేసుకోవచ్చు. సో బ్లౌజ్ వర్క్ అంటే చాలా మటుకు మనకి కస్టమర్స్ 1 మీటర్ క్లాత్ తీసుకొస్తూ ఉంటారు. సో అలా డౌట్ ఉన్న వాళ్ళకి దీనికి మనం ఒక డివైడర్ అయితే ఇస్తామండి. సో డివైడర్ ఇచ్చినప్పుడు ఇది 20/32 లాగా వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం డివైడర్ తీసేస్తే 20/48 లాగా వర్క్ చేస్తుంది అనమాట. 2 in 1 అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ అడ్వాన్స్డ్ మోడల్ అండి. దీనికి మనకు ఆటో ఆయిలింగ్ వస్తుంది. అండ్ మీరు చూసారు కదా, స్క్రీన్ అయితే వచ్చింది ఇలా 10 ఇంచెస్ స్క్రీన్. అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. చూడడానికి పెద్దగా ఉంది మిషన్, మనం వాడొచ్చా లేదా, మనతో అవుతుందా లేదా చాలా మంది అనుకుంటారు. అంటే చదువుకున్న వాళ్ళే చేయాలా, లేకపోతే బొటిక్ పెట్టిన వాళ్ళే చేయాలి అలా అనుకుంటారు. అలా ఏం కాదండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. జెండర్ తో వేరియేషన్ లేదు అలా అని చెప్పి వీళ్ళే చేయాలి, ఈ ఏజ్ వాళ్ళే చేయాలి, మనం షాప్ లోనే పెట్టుకోవాలి అలా ఏం లేదండి. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. చాలా మటుకు మన ఎంటీసీ కస్టమర్స్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు బిజినెస్ ని. సో మనకైతే 4 సింపుల్ స్టెప్స్ లో ఎంబ్రాయిడరీ అయితే ఫినిష్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసారు, నేను దీని మీద లెహంగా వర్క్ అయితే పెట్టాము. అండ్ మీరు గమనిస్తే ఇదంతా మనది జరీ వర్క్ అండి. సో చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఫినిషింగ్ ఉందో. ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది మన మిషన్ లో. మన ఎంటీసీ ఎప్పుడు 3 సూత్రాలు అయితే ఫాలో అవుతుందండి. ఎప్పుడు 1 క్వాలిటీ, 2 స్టాండర్డ్, తర్వాత మన మిషన్ ఫినిషింగ్ అండి. సో ఎక్కడైనా సరే మనం ఈ మూడిట్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. అండ్ ఎంటీసీ ఎప్పుడు కొత్త కొత్త డెవలప్మెంట్స్ తో మీకు ముందుకు వస్తూ ఉంటుంది. సో ఈ మిషన్ కి అట్ ఏ టైం మనం 5 డివైజెస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఎక్కడా లేదండి 5 డివైజెస్. సో మనకేంటంటే అట్ ఏ టైం ట్రిపుల్ బీట్స్
డబుల్ కార్డింగ్, లేకపోతే ట్రిపుల్ బీట్స్ డబుల్ సీక్వెన్స్, లేదా ట్రిపుల్ బీట్స్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్, అలా మనకి నచ్చిన విధంగా మనం డివైజెస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వాటితో పాటు మనం కావాలంటే క్యాప్ అటాచ్మెంట్స్, చిన్న ఫ్రేమ్స్ అండ్ లోగో డిజైనింగ్ ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా మనకి ఎంటీసీలో అయితే అవైలబుల్ గా ఉంటాయి. మిషన్ తో పాటు కూడా మీకు వస్తాయి. అండ్ ఇది కాకుండా మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్ మిషనరీస్ ఉన్నాయండి. అవేంటో చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి మన హాట్ సెల్లింగ్ మోడల్ అండి. సెకండ్ వచ్చేసి ఈ మోడల్. సో ఇలా వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటాయి, ఇలా వచ్చేసి మనకి 32 ఇంచెస్ ఉంటుంది. నేను ఇందాక మీకు చూపించిన మిషన్ లో చెప్పాను కదా, మన 20x32 మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే హాట్ సెల్లింగ్ అండి. పర్ఫెక్ట్ గా అట్ ఏ టైం మనకి బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని మీద చూడొచ్చు, మనం బ్యాక్ పెట్టాము, అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఫ్రంట్ కూడా వేసేసుకోవచ్చు. సో అట్ ఏ టైం మనకి ఒక 2 స్టెప్స్ లో ఎంటైర్ బ్లౌజ్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన మిషన్ కెపాసిటీస్ ఎంత పెద్దవి అని అంటే, మీరు పర్ డే ఈజీగా 4 to 5 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే మనకి ఇంకా హై అండ్ మోడల్ ఉందండి. ఆ నెక్స్ట్ హై అండ్ మోడల్ వచ్చేసి అయితే ఇది కూడా మనకి 20x32 మోడలే. సో దీనికి కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ అండి ఇవన్నీ. సో ఆటో ఆయిలింగ్ ఉంటుంది, ఆటో థ్రెడింగ్ ఉంటుంది, కలర్ చేంజింగ్ ఉంటుంది. సో 12 నీడిల్స్ తో వస్తుంది ఇది. మీకు ఎలా కావాలంటే అలా మనము కస్టమర్ కి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం అయితే మిషనరీస్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాము. సో ఇది మన చోటా మిషన్ అండి. సో చిన్న మిషన్ అని చెప్పొచ్చు. ఇది మనకి స్టార్టింగ్ ఎర్లీగా వచ్చింది, కానీ ఇప్పటికి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇలా వచ్చేసి మనకి 16 ఇంచెస్, ఇలా వచ్చేసి 24 ఇంచెస్. ఒక 3 టైమ్స్ మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మన ఎంటీసీ లో మిషన్ తో పాటు ప్రతి యాక్సెసరీస్ అవైలబుల్ గా ఉంటాయండి. థ్రెడ్స్ కానివ్వండి, ప్రతి జరీ షేడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మన ఎంటీసీలో అవైలబుల్ గా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి మన దగ్గర జరీస్ లో. అండ్ మన దగ్గర ఎంటైర్ క్వాలిటీ, మంచి క్వాలిటీ కలర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాటర్ సొల్యూబుల్ అండి. సో మనకి అంటే కలర్ ఊడిపోవడము, దారం వేస్తే లేకపోతే దారం వచ్చేయడం అలాంటివి ఏం జరగవు. సో మెయిన్ గా చాలా మటుకు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి థ్రెడ్స్ అనగానే. కొంతమంది కస్టమర్స్ నన్ను అడిగారు అనమాట, మేడం పలానా థ్రెడ్ యూజ్ చేయాలి, విస్కాసే యూజ్ చేయాలి, లేకపోతే సిల్కే యూజ్ చేసుకోవాలి అని. అలా ఏమి ఉండదండి. మిషన్ క్వాలిటీ ఉంటే ఏ థ్రెడ్ అయినా, ఏ క్లాత్ అయినా, ఏ ఫ్యాబ్రిక్ పెట్టైనా మనం మిషన్ అయితే రన్ చేసుకోవచ్చు. మా మిషన్ మీద నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తానండి. మీరు పాలిస్టర్ వాడొచ్చు, కాటన్ థ్రెడ్ వాడొచ్చు, సిల్క్ థ్రెడ్ వాడొచ్చు, విస్కాస్ వాడొచ్చు. మీరు ఏ థ్రెడ్ వాడినా మనకి మిషన్ కి వచ్చే ప్రాబ్లం అయితే ఏదీ లేదు. అండ్ కమింగ్ టు ఫ్యాబ్రిక్, మీరు ఏ ఫ్యాబ్రిక్ అన్నా వాడొచ్చు అండి. రా సిల్క్ దగ్గర నుంచి, పాటూరి పట్టు నుంచి, బటర్ సిల్క్ నుంచి, అండ్ మీరు లెదర్ వరకు వెళ్ళొచ్చు. ఏ క్లాత్ అయినా మీరు వాడొచ్చు. సో మిషన్ క్వాలిటీ ఉంటే ఏది అయినా వాడాలి, ఏది అయినా రావాలి. అసలు 2024 చాలా ఫాస్ట్ గా గడిచిపోయిందండి. మాకైతే చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది ఈ ఇయర్. సో ఎంతో మందికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎంతో మందికి చేదు జ్ఞాపకాలు ఉండొచ్చు, ఎంతో మందికి మధురమైన క్షణాలు కూడా ఉండొచ్చు. సో మన 2024 లో ఎంతో మంది ఎన్నో అనుకుంటాం, మంచి రెజల్యూషన్స్ తీసుకొని ఉండొచ్చు, మనం ఇది చేసేయాలి, అది చేసేయాలి. కొంతమందికి అవి కంప్లీట్ కాకపోయి ఉండొచ్చు. సో ఈ 2025 కి మీ స్టార్టింగ్ రెజల్యూషన్ ఏమనుకుంటున్నారు? సో ఈ చిన్న బిజినెస్ ఐడియా నేను మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ 2025 ని ఒక బిజినెస్ తో ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదు? సో ఏ బిజినెస్ అంటే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ బిజినెస్. ఎందుకు చెప్తున్నాను నేను ఇంత పర్టికులర్ గా అంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ఇండస్ట్రీ తీసుకోండి, దానికి మన టైం ఇవ్వాలి, మన ఎఫర్ట్ ఇవ్వాలి, ఎంత కాదన్నా మన కొంచెం పర్సనల్ స్పేస్ అండ్ టైం ఇవ్వాలి. సో దీంట్లో కూడా మనం ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఇంట్లో పెట్టే మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయకుండా మనం బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. హార్డ్ మనీ కన్నా స్మార్ట్ ఇన్కమ్ మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం అట్ ద సేమ్ టైం, సో దీనికి ఏంటంటే పర్టికులర్ గా మ్యాన్ పవర్ ఉండాలి, మనం పక్కనే ఉండి చూడాలి, మిషన్ ని మనమే రన్ చేయాలి, మనం లేకపోతే రన్ చేయలేము, అలాంటి ఏది కాన్సెప్ట్ లేదు. మనం ఆన్ చేసామా, దారం సెట్ చేసామా, డిజైన్స్ ఇచ్చేసామా, దాని పని అది చేసుకుంటుంది, మన పర్సనల్ పని మనం చేసుకుంటాం. సో ఇలాంటి బిజినెస్ మనము ఎంకరేజ్ చేసుకున్నా, మనది మనం స్టార్ట్ చేసుకున్నా మనకి చాలా లాభం అండి. సో ఈ 2025 కి మీ బిజినెస్ కి నేను ఇచ్చే ఒక మంచి సువర్ణ అవకాశం అండి. మన ఎంటీసీ ఎంబ్రాయిడరీలో ఇయర్ ఎండ్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఇయర్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్ కే అయిపోతుంది అనుకోవద్దు, తర్వాత వచ్చే ఫెస్టివల్ కి కూడా ఇది ప్రొలాంగ్ అవుతుంది. సో ఈ ఆఫర్ ఏంటంటే, మనకి స్ట్రైట్ అవే మీరు ఏ మోడల్ మిషనరీ తీసుకున్నా,
అది ఈకో మోడల్ అయినా, డొమెస్టిక్ మోడల్ అయినా, సింగిల్ హెడ్ అయినా, మల్టీ హెడ్ అయినా, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏ మోడల్ మిషనరీ మీరు తీసుకున్నా స్ట్రైట్ అవే 50,000 డిస్కౌంట్ అయితే రన్ అవుతుందండి. ఇక్కడ ఇది ఎక్కడ మీకు దొరకకుండొచ్చు. అండ్ మన ఎంటీసీలో ఇది ఫస్ట్ టైం మనం రన్ చేస్తున్నాం. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. నేను అందుకే మళ్ళీ కూడా చెప్తున్నాను, మన ఎంటీసీలో మనకి 50,000 డిస్కౌంట్ సేల్ అవుతే నడుస్తుంది. ప్రతి మిషన్ మీద మనకి 50,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా ఈ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, లేదా మన స్టోర్ కి విజిట్ అయ్యి మీరు చూసుకొని ఒకసారి డెమో తీసుకోండి. మీ చేత మీరు ఒక బూటీ వేయండి, మార్కెట్ కి వెళ్ళండి, 4-5 మిషనరీస్ చూడండి. బికాస్ అలా చూస్తేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వై ఓన్లీ ఎంటీసీ అన్నది మీకు తెలుస్తుంది అనమాట. నేను చాలా గ్యారంటీగా చెప్తానండి. వై ఎంటీసీ అని అంటే చాలా మటుకు అందరూ అడుగుతుంటారు మమ్మల్ని, మేడం మీ మిషనరీస్ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ అండి, మన మిషనరీస్ కాస్ట్లీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మనం ఇచ్చే క్వాలిటీ అలాంటిది. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దానికి ప్రైస్ వచ్చేసి హై ఉంది. సెకండ్ టైం వచ్చినప్పుడు ఒకటేసారి ఆ ప్రైస్ డ్రాప్ చేశారంటే ఆ మిషన్ క్వాలిటీ ఏంటి? అది నేను మీ ఆలోచనకే వదిలేస్తాను. కానీ మన ఎంటీసీలో అలా కాదండి. ఒకటే స్టాండర్డ్ లో మనకి మిషనరీస్ ప్రైజింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వమండి. సో మన ఎంటీసీ పెట్టిందే సర్వీస్ మీద, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో సర్వీస్ లో అయితే మనం ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేసిందే లేదు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, పూర్తి ఇప్పటి వరకు ఎంతమంది అయితే మిషనరీస్ ఉన్నాయో వాళ్ళందరి మిషనరీని వదిలేసి అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి మనకి ఒక కస్టమర్ వచ్చి మరి మిషన్ పర్చేస్ చేసుకొని వెళ్ళారు. సో తనకి ఎంత గట్ ఫీలింగ్ ఉంటే, ఎంత గట్ నమ్మకం ఉంటే మన మీద, మన సర్వీస్ మీద మిషన్ తీసుకెళ్తారు. మీ అందరికీ తెలుసు, అండమాన్కి వెళ్ళాలంటే ఫ్లైట్ తప్ప వేరేది ఏదీ లేదు. సో తను అంత ధైర్యం చేశారంటేనే మేము అర్థం చేసుకోవచ్చు ఒక మిషన్ కున్న క్వాలిటీ, ఒక కంపెనీకి ఉన్న స్టాండర్డ్ అలాంటిదని. సో ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. సో మళ్ళీ కూడా చెప్తున్నాను, మన ఎంటీసీలో ఆఫర్ అయితే నడుస్తుంది. స్ట్రైట్ అవే 50,000 డిస్కౌంట్ ఆన్ ఎవ్రీ మిషన్. సో భవ్య గారితో ప్రజెంట్ నేను ఉన్నాను. మేడం, ఇప్పుడు ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి కదా, సో ఇది ఎవరైనా పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? సో మన దగ్గర అయితే మిషనరీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 3 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 3 lakhs నుంచి వాళ్ళు తీసుకునే మోడల్ ని బట్టి ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఎంత స్పేస్ ఉండాలి? సో వాళ్ళకైతే నార్మల్ గా అయితే 5x5 తో చాలండి. సో మనకి ఒక చిన్న 5x5 స్పేస్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. సో ఒకవేళ నా దగ్గర అమౌంట్ లేదు, పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఏదైనా లోన్ ఫెసిలిటీ అట్లా ఏమన్నా ఉంటుందా? మన దగ్గర అయితే ఈఎంఐ ఫెసిలిటీ ఉందండి. మీరు లోన్ త్రూ వెళ్ళాలనుకుంటే లోన్ వెళ్ళొచ్చు. కంపెనీ కూడా మీకు ఈఎంఐ ఇస్తుంది. అవి కాకుండా క్రెడిట్ కార్డ్స్, బజాజ్ కార్డులు కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిషన్స్ పర్చేస్ చేశారు, ఏదైనా ట్రబుల్ వచ్చింది, అటువంటిప్పుడు సర్వీస్ ఎలాగా మేడం? సో ఇది మెయిన్ గా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇది సర్వీస్ కోసమే పెట్టింది. సో మీకు వీడియో కాల్లో, ఫోన్ కాల్ అసిస్ట్ చేస్తారు. ఇన్ కేస్ స్టిల్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే మా టెక్నీషియన్ అక్కడికి వచ్చి ప్రాబ్లమ్ ఏంటో చూసి రిజాల్వ్ చేసి వస్తారు. సో ఎంటీసీ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని రోజులు అయింది మేడం? సార్ దగ్గర ఇది అయ్యి 8 years ప్లస్ అయిపోయిందండి. సో మనకి 1000 కస్టమర్స్ పైనే ఉన్నారు, హ్యాపీ కస్టమర్స్. సో వాళ్ళందరి కోసం, తీసుకున్న వాళ్ళ కోసం, వచ్చే వాళ్ళ కోసం, ముందుగా తీసుకోవాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళందరి కోసం అయితే ఈ ఆఫర్ నేను పెట్టానండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. సో మన దగ్గర అయితే స్ట్రైట్ అవే 50,000 డిస్కౌంట్ అయితే నడుస్తుందండి, ఇయర్ అండ్ సేల్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. కంపెనీకి చాలా అవార్డ్స్ ఉన్నాయి మేడం. మామూలుగా అంటే మెయిన్ ఫౌండర్ ఎవరు మేడం కంపెనీకి అయితే మా సార్ ఫౌండర్ అండి, నేను CEO అని. CEO. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? సార్ నార్మల్ గా అయితే మన స్టోర్ కి విజిట్ అవుతే మేము చిన్న ఐడియాస్ చెప్తాము, ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేది. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి, వాళ్ళ ఐడియాని బట్టి మనం మిషనరీ అయితే సజెస్ట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు, ఇన్స్టాలేషన్ ఎట్లాగా, ఏమైనా ట్రైనింగ్ అనేది ఉంటుందా? మన టీమ్ ఉంటారండి. సో బుక్ చేసుకున్న వాళ్ళకి మేమే మిషనరీ సప్లై చేస్తాము. ట్రైనింగ్, డెమో అన్ని ఇచ్చి, ఇన్స్టాలేషన్ చేసి, వాళ్ళ చేత వాళ్ళు ఒక బ్లౌజ్ అన్నా, బుటీ అన్నా, బ్యాక్ అన్నా వేసి వాళ్ళకి వచ్చింది అన్నంత వరకు నేర్పించి వస్తాం. కంపెనీ అడ్రస్ ఎక్కడ? సో మన కంపెనీ అడ్రస్ వచ్చేసండి సుచిత్ర అండి. సుచిత్ర నుంచి లెఫ్ట్ తీసుకుంటే కుత్బుల్లాపూర్ వస్తుంది. కుత్బుల్లాపూర్ లో రోడ్ నెంబర్ 5, స్ట్రీట్ నెంబర్ 5. కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? షూర్ అండి. కాంటాక్ట్ నెంబర్ 2 ఉన్నాయండి. మీరు ఒకటేమో 9391313015. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, 9391313015. ఇది ఒక నెంబర్ అండి. ఇది కనుక మీకు కలవకపోతే ఇంకో నెంబర్ ఉంది, 9441181194.
మళ్ళీ రిపీట్ చేస్తాను, 9441181194. ఈ 2 నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఏమైనా లైసెన్సెస్ కావాలా? లేదండి, ఎవరైనా ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ లైసెన్స్ అనేది అవసరం లేదు, ఫలానా షాప్ లోనే పెట్టాలని కూడా లేదండి, ఇంట్లో పెట్టి కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఎంటీసీ తో అసోసియేట్ అయ్యి ఎక్కడైనా స్టార్ట్ చేస్తున్నారా మేడం బిజినెస్ అనేది? ఎంబ్రాయిడరీ మిషన్స్ పెట్టి మహిళలు చాలా మంది ఉన్నారు, అదే నేను చెప్పానండి, 1000+ కస్టమర్స్ పైనే ఉన్నారు మన దగ్గర. బయట బోర్డు లో కూడా చూసారు కదా, ఎగ్జాక్ట్లీ హ్యాపీ కస్టమర్స్ అండి అందరూ. మీరు చూసారంటే కోదాడ సైడ్ వెళ్ళినా, మీరు గుంటూరు సైడ్ తీసుకున్నా, లేకపోతే శ్రీకాకుళం సైడ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మన ఎంటీసీ మిషనరీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మీద ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ఎవరైనా కానీ ఎంబ్రాయిడరీ మిషన్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది మంచి సీజన్ అన్నమాట. రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అనేది ఎక్కువగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. నమస్తే.